మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2 మంగళవారం రాత్రికి కోడిగుడ్డుతో ఇలా చేస్తే క్షణాల్లో దరిద్రం పోతుంది, తిరుగుండదు. మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు జ్యోతిష్య శాస్త్రంలోనూ తంత్రశాస్త్రంలోనూ ఎన్నో సులభమైన మరియు అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. అందులో కోడిగుడ్డుతో చేసే పరిహారాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. సృష్టిలో ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వస్తువులలో కోడిగుడ్డు ఒకటి. చాలామంది కోడిగుడ్డును కేవలం మనం తీసుకునే పోషకాహారంగా మాత్రమే భావిస్తారు. కానీ మన ఇంటికి మరియు మనకు పట్టిన చెడును, ప్రతికూల శక్తులను పారద్రోలడంలో ఇది ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా మన పెద్దలు ఉపయోగిస్తూ వస్తున్నారు. కోడిగుడ్డుతో ఎటువంటి పరిహారాలు చేసినా కూడా చాలా మంచి ఫలితాలు త్వరగా వస్తాయి. కోడిగుడ్డుకు ఉన్న ఒక సహజమైన మరియు అద్భుతమైన గుణం ఏమిటంటే అది తన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, అంటే నకారాత్మక శక్తిని చాలా వేగంగా తనలోకి లాక్కుంటుంది. ఇంట్లో ఉన్న దరిద్రం, కష్టాలు అన్నీ తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి కోడిగుడ్డుతో చేసే పరిహారాలు అద్భుతంగా 100% పనిచేస్తాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగువారి ఏడుపు, దిష్టి దోషాలు, నరఘోష మరియు శత్రుబాధలు పోవడానికి కోడిగుడ్డు అనేది ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎవరైతే తీవ్రమైన దిష్టి దోషాలతో, పనులలో ఆటంకాలతో, ఊహించని నష్టాలతో సతమతమవుతున్నారో వారికి కోడిగుడ్డుతో చేసే ఈ పరిహారం ఒక దైవిక వరప్రసాదం లాంటిది. మరి ఎంతో శక్తివంతమైన కోడిగుడ్డుతో ఈ మంగళవారం రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. పవిత్రమైన గోదావరి నదీ తీరం. ఉదయం మంచు ఇంకా పూర్తిగా విడిపోలేదు. చల్లని గాలికి చెట్ల ఆకులు సన్నగా కదులుతున్నాయి. ఆ ప్రశాంత సమయంలో పడవలో కూర్చొని నీటిలో వల విసురుతున్నాడు రంగయ్య. అతను పరమ కృష్ణ భక్తుడు. పేదరికంలో ఉన్నప్పటికీ అతని పెదవులపై ఎప్పుడూ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే మంత్రం తప్ప మరో మాట రాదు. తన పనులన్నీ ఆ నందకిశోరుడికే అంకితం చేస్తూ జీవిస్తుంటాడు. పక్కనే అతని స్నేహితుడు కేశవ కూడా వల పట్టుకుని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏరా రంగా, పొద్దున్నే ఆ కృష్ణుడి పేరు జపిస్తున్నావు కానీ ఆయన కరుణించి మన వలలో ఒక్క చేపనైనా పడేలా చేశాడా? నా చేతులు వల లాగి లాగి నొప్పులు పుడుతున్నాయిరా బాబు. మధ్యాహ్నానికి కనీసం గంజినీళ్లు కూడా దొరికేలా లేవు. నీ భక్తి మన కడుపు నింపుతుందా అని కేశవ కాస్త విసుగ్గా అన్నాడు. దానికి రంగయ్య చిరునవ్వు నవ్వి, కేశవ, అంతా ఆ పరమాత్మ లీల. మన పని మనం చెయ్యాలి. ఫలితాన్ని ఆ గీతాచార్యుడికే వదిలేయాలి. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆ గోవిందుడి దయవల్లే అని నమ్మాలి. ఓపిక పట్టు మిత్రమా, ఆ కన్నయ్య ఎవరి కడుపు మార్చడు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు. కొంతసేపటికి రంగయ్య చేతిలోని వల చాలా బరువుగా అనిపించింది. కేశవ, వల చాలా బరువుగా ఉందే. బహుశా పరమాత్మ దయవల్ల ఏదో పెద్ద చాప పడినట్లుందేమో. ఒక్కడిని లాగలేకపోతున్నాను, కాస్త సాయం పట్టు అని పిలిచాడు. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి వలను లాగారు. తీరా చూస్తే అందులో చేప లేదు. ఒక పాత ఇత్తడి బిందె ఉంది. రంగయ్య ఆశ్చర్యంతో ఆ బిందెను ఒడ్డుకు లాగాడు. కేశవ అసహనంగా, ఏంట్రా ఇది, చేప పడుతుంది అనుకుంటే ఈ తుప్పు పట్టిన బిందె పడింది. మన కర్మ కాలిపోయినట్టే. ఈ ఇనుప ముక్క అమ్మితే రాగి పైసా కూడా రాదు. ఆ నీ కృష్ణుడు కరుణించిన తీరు ఇదేనా అని దెప్పి పొడిచాడు. కానీ రంగయ్య ఆ బిందె మూత తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. కేశవ, ఇందులో వట్టి నీళ్లు లేవురా, ఇదిగో చూడు, నిండా బంగారు నాణాలున్నాయి. ఏ రాజుల కాలం నాటివో ఏంటో అన్నాడు. ఆ నాణాలని చూడగానే కేశవ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అబ్బో, ఇన్ని నాణాలా? అదృష్టమంటే మనదేరా రంగా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. ఈ నాణాలతో పట్నంలో మేడలు కట్టచ్చు. ఈ దరిద్రమంతా పోతుంది. మీ ఆవిడ రుక్మిణికి పట్టుచీరలు, బంగారు గాజులు కొనివచ్చు. ఊళ్ళో వాళ్ళందరూ మన ముందు చేతులు కట్టుకొని నిలబడతారురా రంగా అని ఉబ్బితబ్బివయ్యాడు. అయితే కృష్ణ భక్తుడైన రంగయ్య మనసు మాత్రం చలించలేదు. ఆగు కేశవ, ఈ నాణాలు దొరికాయి నిజమే, కానీ ఇవి ఎవరివో, ఎందుకిక్కడ పడ్డాయో తెలియకుండా నేను తీసుకోలేను. ఒకవేళ ఎవరైనా పడవలో వెళుతూ ప్రమాదవశాత్తు పారేసుకున్నారేమో. ఇది తీసుకుంటే వాళ్ల పాపం నాకు తగులుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఇతరుల సొమ్ము మీద ఆశపడటం మహాపాపం. కష్టం చేయకుండా వచ్చే ఆస్తి కన్నీళ్లు తెస్తుంది మిత్రమా. ఇది ఆ మాయాలోలుడు నా ధర్మాన్ని పరీక్షిస్తున్న విధానం.
నేను ఇప్పుడే ఈ బిందెను మన జమీందారు భూపతి గారి దగ్గరకు తీసుకెళ్తాను. ఆయన ఊరికి పెద్ద, పోగొట్టుకున్న వాళ్ళకి అప్పగిస్తాడు అని దృఢంగా చెప్పాడు. కేశవ ఆ మాటలకు హడలిపోయాడు. వరే పిచ్చోడా, ఆ జమీందారు భూపతి ఎవరికి ఏమీ ఇవ్వడు. ఆయనొక పెద్ద లోభి. ఈ నాణాలు చూస్తే ఆయన కళ్ళు నెత్తికెక్కి ఇవన్నీ తనవి అని తీసుకుంటాడు. నీకు ఒక్క రాగి పైసా కూడా ఇవ్వడు. నా మాట విను. ఆ దేవుడే మనకిచ్చాడని ఇవి నువ్వే ఉంచుకో, ఎవ్వరికీ తెలియదురా అని బతిమాలాడు. కాని రంగయ్య వినలేదు. లేదు కేశవ, దొరికిన సొమ్ము దాచుకోవడం దొంగతనంతో సమానం. నా మనసుకు శాంతి ఉండదు. నా మనసులో ఆ మురళీధరుడు నిలవాలంటే నా అంతరంగం శుభ్రంగా ఉండాలి. నేను జమీందారు గారికి అప్పగిస్తాను అని నిశ్చయించుకున్నాడు. జమీందారు భూపతి తన ఇంటి ఆవరణలో ఉన్న ఒక పెద్ద ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. పక్కనే గుమాస్తా సుబ్బయ్య లెక్కలు చెబుతున్నాడు. కాపలాదారుడు కొండయ్య గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. రంగయ్య హరికృష్ణ అంటూ ఆ ఇత్తడి బిందెను పట్టుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న భూపతి లోపలికి రానిచ్చాడు. ఏంట్రా పొద్దున్నే వచ్చావు? అప్పు కావాలా? నా దగ్గర చిల్లిగవ్వలేదు అని కసురుకున్నాడు. రంగయ్య వినయంగా చేతులు కట్టుకుని, లేదు బాబయ్య, అప్పు కోసం కాదు. ఉదయం నేను గోదావరిలో వల వేస్తే నాకీ ఇత్తడి బిన్నె దొరికింది. ఇందులో నిండా బంగారు నాణాలున్నాయి. ఇవి ఎవరో పోగొట్టుకుని ఉంటారు. మీరు పోగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారని తెచ్చాను. అంతా ఆ కృష్ణ పరమాత్మ దయ అన్నాడు. బంగారు నాణాలు చూడగానే భూపతి కళ్ళలో దురాశ మెరిసింది. వీడెవడో పిచ్చి భక్తుడిలా ఉన్నాడు. ఇన్ని నాణాలు ఎవరైనా తెచ్చిస్తారా? ఇవన్నీ నాకే దక్కాలి అని మనసులో అనుకొని బయటికి మాత్రం నటిస్తూ, అవును రంగయ్య, ఈ బిందె నాదే. మొన్న నేను పడవలో వెళుతుంటే ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడిపోయింది. ఇన్నాళ్లకు నువ్వు తెచ్చిచ్చావు. నీ భక్తి, నీ నిజాయితీ చాలా గొప్పవి. నువ్వు చాలా మేలు చేశావురా అన్నాడు. ఆ మాటలకు రంగయ్య సంతోషించి, అమ్మయ్యా, నా మనసుకు ప్రశాంతంగా ఉంది బాబయ్య. పరుల సొమ్ము నా ఇంట్లో ఉంటే నాకు నిద్ర పట్టదు. నా కృష్ణుడికి అది ఇష్టముండదు. నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జమీందారు పైకి నవ్వుతూ, ఆగురంగా, నీ నిజాయితీకి మెచ్చి నేను నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. సుబ్బయ్య, రేపు ఉదయం వీడికి నా తరఫున 100 వరహాలు బహుమానంగా ఇవ్వు. వీడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని ప్రకటించాడు. రంగయ్య ఎంతో సంతోషించి దేవుడికి బండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. రాత్రి సమయం. జమీందారు భూపతి తన గదిలో తలుపులు వేసుకుని బంగారు నాణాలను లెక్క పెట్టుకుంటూ మురిసిపోతున్నాడు. గుమాస్తా సుబ్బయ్య పక్కనే ఉన్నాడు. చూసావా సుబ్బయ్య, ఆ కృష్ణభక్తుడు ఎంతటి వెర్రిబాగోడో! 1000 నాణాలు తెచ్చి నా చేతిలో పెట్టాడు. నా అదృష్టం పండింది అన్నాడు. సుబ్బయ్య సందేహంగా, అవును బాబయ్య, ఆ బెస్తవాడికి లోకం తీరు తెలియదు కానీ మీరు వాడికి 100 వరహాలు బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చారు కదా. రేపు వాడు ఖచ్చితంగా వస్తాడు. అప్పుడేం చేద్దాం? 10 వరహాలు ఇద్దామంటేనే మీ ప్రాణం ఒప్పుకోదు కదా, ఇక 100 అంటే మాటలా అని అడిగాడు. అప్పుడు భూపతి క్రూరంగా నవ్వి, అరే పిచ్చి సుబ్బయ్య, నేనేమైనా వాడికి నిజంగా బహుమతిస్తాననుకున్నావా? వాడికి ఒక్క రాగి పైసా కూడా ఇవ్వనురా. ఈ బిందెలో 1000 నాణాలుండాలి, కానీ 990 మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన 10 నాణాలు ఆ రంగయ్యే కాజేశాడు అని నింద వేస్తాను. ఆ 10 నాణాలు నేను వాడికి ఇవ్వాల్సిన 100 వరహాలతో సమానం కాబట్టి నీ బహుమతి కింద ఆ నాణాలు తీసేసుకున్నాను అని బుకాయిస్తాను. వాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. ఎదురు మాట్లాడితే పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తాను అని తన కుటిల బుద్ధిని బయటపెట్టాడు. మరుసటి రోజు ఉదయం రంగయ్య తన భార్య రుక్మిణితో కలిసి ఎంతో ఆశగా జమీందారింటికి వచ్చాడు. రుక్మిణి భయపడుతూ, ఏవండి, నాకెందుకో భయంగా ఉంది. ఆ జమీందారు గారు నిజంగానే బహుమతి ఇస్తారంటారా? ఆయన గురించి గొప్పగా ఏం చెప్పుకోడు కదా అని అడిగింది. దానికి రంగయ్య, ఆ శ్రీకృష్ణుడున్నాడు రుక్మిణి, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నటికీ కీడు జరగదు, ధైర్యంగా ఉండు అని సముదాయించాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి బహుమతి గురించి అడగగానే భూపతి రౌద్రావతారం ఎత్తాడు. బహుమత? ఏ ముఖం పెట్టుకుని బహుమతి అడుగుతున్నావురా దొంగ సన్నాసి? నా బిందెలో మొత్తం 1000 బంగారు నాణాలుండేవి. నేను లెక్క పెట్టుకుంటే అందులో 990 మాత్రమే ఉన్నాయి. ఆ మిగిలిన 10 నాణాలు నువ్వే కాజేశావు కదూ. 10 బంగారు నాణాలు విలువ ఖచ్చితంగా నేను నీకు ఇవ్వాల్సిన 100 వరహాలతో సమానం. ఆ దొంగిలించిన 10 నాణాలే నీకు బహుమతి. పో, ఇంకొక మాట మాట్లాడితే దొంగతనం కింద పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తాను అని ఘోరంగా అవమానించాడు. రంగయ్య గుండె ముక్కలైంది. అయ్యా జమీందార్ గారు,
పేదవాళ్ళం కావచ్చు కానీ దొంగలం కాము. ఆ గోపాలకృష్ణుని సాక్షిగా నేనొక్క నాణం కూడా ముట్టుకోలేదండి. నా భక్తిని, నా నిజాయితీని అవమానించకండి బాబయ్య. మా మీద దొంగతనం నింద వేసి మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయకండి అని కన్నీరు మున్నీరుగా ప్రాధేయపడ్డాడు. కానీ భూపతి కనికరించకుండా వాళ్ళని గెంటించేశాడు. భరించలేని బాధతో రంగయ్య నేరుగా ఊరి పెద్ద రామకృష్ణయ్య దగ్గరికి వెళ్ళాడు. రామకృష్ణయ్య ఎంతో ధర్మబద్ధుడైన వ్యక్తి. ఊరి రచ్చుబండ దగ్గర పంచాయతీ ఏర్పాటైంది. ఊరి జనమంతా గుమిగూడారు. జమీందారు భూపతి కూడా గర్వంగా వచ్చి కూర్చున్నారు. రంగయ్య కన్నీళ్లతో, అయ్యా, ఆ పాండరంగడే నాకు దిక్కు. నేను ఆ బిందెను దొరికినట్టు అప్పగించాను. కానీ నా మీద దొంగతనం నిందపడింది. నా నిజాయితీని నిరూపించండి అని వేరుకున్నాడు. రామకృష్ణయ్య ప్రశాంతంగా అడిగాడు, ఏమయ్యా భూపతి గారు, ఈ రంగయ్య మీద మీరు వేస్తున్న నిందకు సాక్ష్యమేంటి? భూపతి గర్వంగా, సాక్ష్యం నా మాటేనయ్యా రామకృష్ణయ్య గారు. నా బిందెలో ఖచ్చితంగా 1000 నాణాలుండాలి. నేను స్వయంగా నా చేతులతో లెక్క పెట్టాను. వాడు తెచ్చినప్పుడు 990 మాత్రమే ఉన్నాయి. అంటే వారే దొంగిలించాడు అని తేల్చి చెప్పాడు. రామకృష్ణయ్య కేశవును కూడా విచారించాడు. కేశవ్ కూడా రంగయ్య ఏమీ తీసుకోలేదని, దొరికిన వెంటనే దేవుడి సొమ్ము అని ఇచ్చేశాడని చెప్పాడు. అప్పుడు రామకృష్ణయ్య ఒక చిరునవ్వు నవ్వి, సరే భూపతి గారు, మీకు ఖచ్చితంగా తెలుసా ఆ బిందెలో 1000 నాణాలే ఉన్నాయని? అది మీదే అని మీకు నమ్మకముందా అని అడిగాడు. నమ్మకమేంటయ్యా రామకృష్ణయ్య గారు, 100కి 100 పాళ్ళు ఆ బిందె నాదే, అందులో ఎలాంటి సందేహం లేదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు. అయితే సమస్య సులువుగా పరిష్కారమైపోయినట్లే అన్నాడు రామకృష్ణయ్య. ఎలాగయ్యా అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు. రామకృష్ణయ్య గంభీరంగా, భూపతి గారు, ఆ బిందె మీదే అని, అందులో ఖచ్చితంగా 1000 నాణాలున్నాయని మీరే పదే పదే చెప్తున్నారు. కానీ రంగయ్య తెచ్చిన బిందెలో 990 నాణాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థమేంటంటే రంగయ్య తెచ్చిన బిందె మీది కాదు. మీ బిందె ఇంకా గోదావరిలో ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. ఇది మరెవరో వేరే వాళ్ళ బిందె అయి ఉంటుంది అని తీర్పునిచ్చాడు. ఈ మాట వినగానే భూపతి గుండె ఆగినంత పనయింది. ఏంటి, నాది కాదా? అదేంటి అలా అంటారు? అది నాదే, ఆ బిందె నాదే. పోన్లేండి, ఆ 10 నాణాలు వారే తీసుకున్నా నాకు సమ్మతమే. మిగతా 990 నాకు ఇచ్చేయండి చాలు అని బతిమాలడం మొదలుపెట్టాడు. అప్పుడు రామకృష్ణయ్య కోపంగా, ఏమయ్యా భూపతి, నీ కపట నాటకం ఎవరికీ అర్థం కాలేదనుకున్నావా? దొరికిన సొమ్ముకు ఆశపడి ఒక పేదవాడి భక్తిని, నిజాయితీని వాడుకుని వాడినే దొంగని చేస్తావా? ఎంత కండకావరం నీకు! నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే ఆ బిందె నీది కాదు, కాబట్టి ఒక్క నాణం కూడా నీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని గద్దించాడు. భూపతి తన అత్యాశే తన కొంప ముంచిందని గ్రహించి తలదించుకున్నాడు. ఊరి జనం ముందు అతని పరువు బజారున పడింది. అవమాన భారాన్ని మోస్తూ తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామకృష్ణయ్య రంగయ్యను దగ్గరకు పిలిచి, రంగయ్య, నీ కృష్ణ భక్తి, నీ నిజాయితీ నిన్ను కాపాడాయి. ఈ బిందెకు అసలు యజమాని ఎవరూ లేరు కాబట్టి ధర్మం ప్రకారం ఈ 990 బంగారు నాణాలు నీకీ చెందుతాయి. ధైర్యంగా ఈ సొమ్ము తీసుకువెళ్ళు అని ఆ బిందెను అతనికి అప్పగించాడు. రంగయ్య కళ్ళమ్మట ఆనంద భాష్పాలు రాలాయి. 2 చేతులు పైకెత్తి, హే కృష్ణ, కరుణాసాగరా, నీ లీలలు అద్భుతం తండ్రి. నన్ను దొంగను కాకుండా కాపాడటమే కాకుండా ఇంత గొప్ప బహుమతి ఇచ్చావు అని భక్తితో నమస్కరించాడు. ఊరి జనమంతా రంగయ్య నిజాయితీని, భగవంతుని లీలను మెచ్చుకుంటూ జై శ్రీకృష్ణ అని నినాదాలు చేశారు. ఆ సొమ్ముతో రంగయ్య తన కష్టాలన్నీ తీర్చుకుని ఊరిలో ఒక చిన్న కృష్ణ మందిరాన్ని నిర్మించి జీవితాంతం ఆ పరమాత్మ సేవలో పునీతుడయ్యాడు. అత్యాశ ఎప్పటికైనా దుఃఖాన్ని తెస్తుందని, భగవంతుణ్ణి నమ్ముకొని నిజాయితీగా ఉండేవారని ఆ దేవుడే ఎప్పటికైనా రక్షిస్తాడని ఈ కథ నిరూపించింది. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది రకరకాల సమస్యలతో, ఆర్థిక కష్టాలతో, తెలియని శత్రువుల బాధలతో మరియు భయంకరమైన దిష్టి దోషాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎంత కష్టపడి జీవితంలో పైకి వస్తున్నా ఎవరో ఒకరి ఏడుపు, వారి చెడు దృష్టి మన మీద మరియు మన కుటుంబ సభ్యుల మీద పడుతూనే ఉంటుంది. ఈ నరఘోష వల్ల ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు రావడం, అప్పటి వరకు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవకపోవడం, ఎప్పుడూ ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావడం లాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మన చుట్టూనే ఉంటారు. వారి కంటి చూపు వల్ల కలిగే దోషం చాలా ప్రమాదకరమైనది. అయితే మీరు రేపు మంగళవారం రాత్రి చేయబోయే ఈ చిన్న పరిహారంకు మీకున్న సమస్యలు, కష్టాలు, శత్రుబాధలు మరియు దిష్టి దోషాలు అన్నీ క్షణాల్లో మాయమైపోతాయి.
మంగళవారం రోజు రాత్రిపూట ఈ పరిహారం చేయడం వల్ల దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఎప్పటికీ ఉండదు. మీరు తలపెట్టిన మరియు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. అలాగే మీ జీవితంలో ఇక ఎప్పటికీ మీకు ఎదురు అనేది ఉండదు, తిరుగుండదు. ఇప్పుడు ఈ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రాత్రి సమయంలో, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. పగటిపూట ఈ పరిహారం అస్సలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత మీరు ఒక తాజా కోడిగుడ్డును తీసుకోండి. ఆ కోడిగుడ్డును ఎటువంటి పగుళ్ళు లేకుండా చూసుకుని దానిని శుభ్రంగా కడిగి తుడిచిన ఒక ప్లేట్లో పెట్టండి. కోడిగుడ్డును ప్లేట్లో పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఉండే కాటుగను, అంటే మనం కంటికి పెట్టుకునే నల్లటి కాటుగను తీసుకుని ఆ కోడిగుడ్డు మీద మధ్యలో ఒక పెద్ద కాటుగ బొట్టును ఉంచండి. కాటుగ అనేది చెడు దృష్టిని, నరఘోషను మరియు దుష్టశక్తులను తిప్పికొట్టడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా కోడిగుడ్డు మీద నల్లటి కాటుగ బొట్టు పెట్టిన తర్వాత ఆ బొట్టు మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. మీరు దీనికోసం ముద్ద కర్పూరమైనా వాడవచ్చు, లేదా మనం పూజకు ఉపయోగించే సాధారణ బిళ్ళల కర్పూరమైనా వాడవచ్చు. ఇప్పుడు ఆ ప్లేటును 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. అంటే మీ మెయిన్ డోర్ బయటకు వెళ్ళి గుమ్మానికి ఎదురుగా నిలబడండి. మీ ఇంటి బయట నిలబడిన తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఉంచిన కర్పూరం బిళ్ళను అగ్నితో వెలిగించండి. కర్పూరం మండుతుండగానే మీ ఇంటి గుమ్మానికి, అంటే మెయిన్ డోర్కి 3 సార్లు సవ్య దిశలో, అంటే కుడివైపు నుండి ఎడమవైపుకు క్లాక్ వైజ్, మరియు 3 సార్లు అపసవ్య దిశలో, అంటే ఎడమవైపు నుండి కుడివైపుకు యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా భక్తితో దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీయడం వల్ల మీ ఇంటికి పట్టిన నెగటివ్ ఎనర్జీ, శత్రువుల చెడు దృష్టి మరియు ఇంటి లోపల తిష్టువేసిన దరిద్రమంతా ఆ అగ్ని మరియు కోడిగుడ్డు ద్వారా పూర్తిగా లాగబడుతుంది. కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ పవిత్రమైన వెలుతురు మీ గుమ్మం మీద పడేలా చూసుకోండి. దిష్టి తీయడం పూర్తయిన తర్వాత కర్పూరం కొండెక్కేలోపు లేదా ఆరిపోయిన వెంటనే ఆ కోడిగుడ్డును ప్లేట్లో నుండి తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే మీ ఇంటికి దూరంగా ఉండే ఏదైనా డ్రైనేజీలో కానీ లేదా ఎవరూ తిరగని ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో కానీ పారేయండి. కోడిగుడ్డును అలా కింద పడేసి పగిలిపోయేలా చేయాలి. అలా పారేసిన తర్వాత మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన మరియు కఠినమైన నియమం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరు పిలిచినా పలకకూడదు. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని తలచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన వెంటనే బయటే కాళ్ళు, చేతులు మరియు ముఖం శుభ్రంగా నీళ్లతో కడుక్కొని ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్రమంతా ఆ కోడిగుడ్డుతో పాటే బయటకు పోతుంది. అదృష్టం మీ వెంటే వస్తుంది. ఈ పరిహారం చేసిన మరుసటి రోజు నుండే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి ఆర్థికంగా మరియు మానసికంగా ఎంతో అభివృద్ధిని మీరు స్వయంగా చూస్తారు. మీకు అంతా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.